వాడుకుని వదిలేశారు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు ఎదిగితే తెలుగుదేశాన్ని ఆక్రమించుకుంటారేమోననేటువంటి ఒక భయంతోనే, పిరికితనంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు పన్నుతున్నటువంటి కుట్రలో భాగమే ఇది. అసలు జూనియర్ ఎన్టీఆర్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అద్భుతంగా ఆడితే ఏమిటి వారికి నష్టం? వారేమైనా సినిమా ప్రత్యర్థులా? కాదు కదా. అయితే జూనియర్ ఎన్టీఆర్ దినదిన ప్రవర్ధమానంగా పెరిగి చివరికి రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశాన్ని ఆక్రమించుకొని తన తాతగారి స్థానాన్ని పొందేటటువంటి అవకాశం ఉన్నదనేటువంటి భయం నారా కుటుంబాన్ని వెంటాడుతుందని చెప్పడానికి నేను ప్రత్యేకంగా ఉదాహరణ చెప్పవలసినటువంటి అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఎన్టీ రామారావు లాగానే ఉంటారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. స్వయం కృషితో, చక్కని నటనతో ఆయన చాలా అగ్రస్థానానికి చేరాడనేది కూడా మనందరికీ తెలిసినటువంటి సత్యం. ఆయన సినిమాలు చాలా విజయాలు సాధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే దాన్ని ఫ్లాప్ చేయాలనేటువంటి కుట్రతో తెలుగుదేశం వారు ప్రయత్నం చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఇవాళ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసి అందరూ బాధపడుతున్నారు. సినిమా ఫీల్డ్లో కూడా చాలామంది ఇది తప్పు అని అంటున్నారు, బహిరంగంగా అనలేకపోతున్నారు. కానీ ఈ మాటలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీవి అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అతని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకునే ప్రయత్నం నారా లోకేష్ కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేయటం లేదు, చెయ్యబోరు కూడా. ఎందుకంటే ఎంకరేజ్ కూడా చేస్తారు. కానీ ఒక పీలర్ వదులుతున్నారు. ఏమిటిది, అన్యాయం ఇలా మాట్లాడొచ్చా అని ఈనాడులో రాసే రాతలు తప్ప మరొకటి కాదు. ప్రధానమైన కారణం ఏమిటంటే, నారా లోకేష్ని చంద్రబాబు నాయుడు గారు తర్వాత వారసుడుగా తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నది కాబట్టి దానికి ఎక్కడైనా జూనియర్ ఎన్టీఆర్ అడ్డం వస్తాడనేటువంటి భయంతోనే ఈ రకమైన చేష్టలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఒక సినిమా ఆడాలా వద్దా అని నిర్ణయించేది అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. సినిమా బాగుంటే ఆడుతుంది, బాగోపోతే ఆడదు. థియేటర్లో ఆడనివ్వను అని బహిరంగంగానే ఆ వెంకటేశ్వర ప్రసాద్ దగ్గుపాటి చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించవలసినటువంటి బాధ్యత ఉంది. అంతేకాదు, బూతులు కూడా తిట్టారు. ఆ బూతులు నేను ఈ వీడియోలో చెప్పలేను. అలా బూతులు తిట్టినటువంటి వ్యక్తి మీద కేసు పెట్టకోకుండా, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకోకుండా మీరు కాపాడుతున్నారంటే దాని అర్థం ఏమిటి అనేది ఇక్కడ ప్రధానంగా ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఇంటర్ఫీర్ అయి తక్షణమే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి కాస్త నైతిక విలువలు ఉన్నాయనేటువంటి పద్ధతుల్లో ప్రవర్తించాలి. అలా ప్రవర్తించకపోతే దాని అర్థం ఏమిటో ప్రజలు గ్రహిస్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.